టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని, అలాగే 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. మల్లేష్కి పక్కనే ధర్నా అవుతుంది, పోలీసులు కూడా అలర్ట్ ఇక్కడికి వచ్చేసి అని చెప్పిన పెద్ద ధర్నా అవుతుంది. టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని, అలాగే 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారిని బీజేవైఎం కార్యకర్తలను ఇక్కడ శ్రేణులను కూడా ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సార్, ప్రధానంగా అన్న ఒకటి భారతీయ జనతా యువ మోర్చా తరఫున డిమాండ్ ఏంటంటే, ఏ కాంగ్రెస్ అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 రేషియో ప్రకారం గ్రూప్ 1 నియామకాలు చేపట్టాలని చెప్పింది. భట్టి విక్రమార్క గారు గొంతు నెత్తిన పెట్టుకొని రాష్ట్రమంతా తిరిగి అదే ప్రచారం చేసిండు. అవునా కాదా? అటువంటి భట్టి విక్రమార్క ఇలా నోరు మెదపట్లేదు. ఇలా తెలంగాణలో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ 1:100 ప్రకారం గ్రూప్ 1 చేయాలి మెయిన్స్. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. లేకపోతే రేవంత్ రెడ్డిని తెలంగాణలో ప్రశాంతంగా తిరగనియము. మహిళా నేతలు కూడా ఉన్నారు. మేడం, ప్రధానంగా మీరు ఈ ముట్టడికి గల కారణాలు ఏంటి? ఈ రోజు దొంగ రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఒకడేమో నేను ఇష్టం అంటాడు తెలంగాణ, ఒకడేమో ఇంకొక అంబించిందని తెలంగాణ అంటాడు. ఈ రోజు తెలంగాణ ఎవడో ఇస్తే రాలేదు. ఎంతరో మంది విద్యార్థులు ప్రాణ బలిదానం చేసి నిరుద్యోగులు కొట్లాడుతూ వచ్చిన తెలంగాణ, ఈ రోజు తెలంగాణలో నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, లేకపోతే కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో నీకు కూడా అదే గతి తెప్పిస్తామని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే నీ ఇంటిని కూడా ముట్టడి. బీజేవైఎం చేస్తున్నటువంటి టీజీపీఎస్సీ ముట్టడిని పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి బీజేవైఎం కార్యకర్తలను కూడా నిలువరిస్తూ వివిధ పోలీస్ స్టేషన్లకు అరెస్టు చేసి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. థ్యాంక్ యూ. రైట్.
టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని, అలాగే 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే పలు రంగాల ప్రతినిధులతో ఆ శాఖ ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలమ్మ సంప్రదింపులు జరిపారు. వార్షిక పద్దుపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. నిన్న ఎంఎస్ఐ రంగ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సంప్రదింపులు జరిపారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రకటించింది. వచ్చే నెలలో జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఉత్తరాంధ్ర పేదలకు పెన్నిదిగా ఉన్న కేజీహెచ్ ఆసుపత్రిలో రోగులకు అవస్థలు తప్పడం లేదు. డబ్బుల కోసం ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డ్ బాయ్లు పట్టి పీడిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు రూపాయి కూడా తీసుకోకుండా కేజీహెచ్ లో వైద్యం అందించాలని ప్రభుత్వం ఒకవైపు చెబుతుంటే అక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒక వార్డు నుంచి మరో వార్డుకు తీసుకెళ్లాలన్నా, స్కానింగ్, రక్త పరీక్షలకు తీసుకెళ్లాలన్నా కాసులు ముడితేనే రోగులను చేర్చే పరిస్థితి దాపురించింది. డబ్బుల కోసం అక్కడి వార్డ్ బాయ్లు జల్లా గల్లా పట్టి పీడిస్తున్నారు. ఈ విషయం అక్కడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే లేడని రోగులు, బంధువులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అవినీతి వార్డ్ బాయ్లను తప్పించాలని వేడుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. మనం విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఈరోజు మనం కేజీహెచ్ హాస్పిటల్ గురించి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. కేజీహెచ్ హాస్పిటల్లో విపరీతంగా దందా పెరిగిపోయింది. ఆ దందా ఏంటి అని తెలుసుకోవాలని ఉందా? ఫస్ట్ మనం కేజీహెచ్ హాస్పిటల్ అంటే ఏంటో తెలుసుకుందాం. కేజీహెచ్ హాస్పిటల్ అంటే పేదలకి వైద్యం చేయించుకోవడానికి అన్ని రకాలుగా సౌకర్యంగా ప్రభుత్వం ప్రతి ఒక్క ఖర్చుతో పేదలకి వైద్యం చేయిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి కాకుండా నలుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి పేదలు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితులు ఇక్కడ కనబడతాయి. అయితే ఎంతో పేద ప్రజలు కూడా వస్తుంటారు, ఏమీ తెలియలేని అమాయకులు కూడా వస్తుంటారు. ఎక్కువగా గిరిజనులు వచ్చే హాస్పిటల్ ఇది. వాళ్ళు చాలా బాధతో, వాళ్ళ కష్టాలతో, ఆరోగ్య సమస్యలతో వస్తే వైద్యం ఒకవైపు అవుతుండగా వాళ్ళకైతే కేవలం ఏదైతే విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో వార్డ్ బాయ్లుగా పనిచేస్తున్న వ్యక్తులైతే కేవలం ఏ పని చేయడానికైనా సరే డబ్బు ఉంటేనే ముందుకు అడిగేస్తాం, లేకపోతే మీరెవరో మాకు తెలియదు, డబ్బు ఇస్తే ఒక రకమైన ట్రీట్మెంట్, డబ్బు లేకపోతే మరో రకమైన ట్రీట్మెంట్. వైద్యం చేయించిన తర్వాత ఇక్కడ అంతా ఫ్రీ అనుకొని పేదలు వస్తారు. కాకపోతే ఈ వార్డు నుంచి మరొక వార్డుకి తీసుకువెళ్ళడానికి వార్డ్ బాయ్ 200 నుంచి 500 వరకు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తాడు. 500 లేకపోతే 1000 రూపాయలు. స్కానింగ్కి అయితే 1000 రూపాయల దగ్గర వసూలు చేస్తున్నారు. అయితే ఇంతగా వసూలు చేస్తున్నా సరే విశాఖపట్నం కేజీహెచ్ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు? ప్రస్తుతం మనం లోపలికి కూడా వెళ్దాం. చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు ప్రజలైతే నిరంతరం వస్తూనే ఉంటారు. పేదలందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటూనే ఉంటారు. పేషెంట్ తాలూకు వాళ్ళే కేవలం స్ట్రక్చర్స్ మీద అయితే వాళ్ళ పేషెంట్ తాలూకు ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు ఎంతో బలహీనంగా ఉండే వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి అక్కడికి తోసుకొని వెళ్ళి చాలా కష్టాలు పడుతూ వాళ్ళు కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది. కేజీహెచ్లో వార్డ్ బాయ్లు విపరీతంగా దందా అనేది కూడా పెరిగిపోయింది. ఈ దందా అరికట్టిన వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. అధికారులు కూడా వీళ్ళతో కొమ్మక్కి అయిపోతున్నారు. వీళ్ళు తీసుకున్న డబ్బుల్లో అధికారులకు కానీ వీళ్ళపై ఉన్న వ్యక్తులకు కానీ కమిషన్లు ఇస్తున్నారు. కేవలం కమిషన్ బేస్గానే నడుస్తుంది. విశాఖపట్నంలో కేజీహెచ్ తీరు మాత్రం ఎప్పటికీ మారట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే విశాఖపట్నం కేజీహెచ్ తీరు మాత్రం ఒకేలాగుంది. ఎన్ని మంది సూపరింటెండెంట్లు మారినా, ఎంతమంది కలెక్టర్లు మారినా విశాఖపట్నం కేజీహెచ్ బయటన బొమ్మలాగా దుద్దడం తప్పించి బయటికి కేజీహెచ్ అందంగా కనబడుతుంది, మొత్తం పేదలకి వైద్యం ఫ్రీగా చేస్తుందని బయట నుంచి అందరికీ అనిపిస్తుంది. వన్స్ లోపలికి అడిగెట్టిన తర్వాత మాత్రం ఒక్కొక్కరికి గుండెల్లో భయం కూడుతుంది. డబ్బు ఉంటేనే ఏదైనా, డబ్బు ఉంటేనే వార్డ్ బాయ్లు సేవలు చేస్తారు, డబ్బు ఉంటేనే ఇక్కడి నుంచి ఆ వార్డుకి తీసుకెళ్తారు. లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవనవరు, వాళ్ళకి ఇబ్బంది పెడతారు. తెలివైన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం గట్టిగా మాట్లాడిన వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళు పనిచేస్తారు. ఎక్కువ మూల ప్రాంతాల నుంచి వస్తున్న ఎవరైతే గిరిజనులు కానీ అమాయకులైన ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అమ్మి మాత్రం వీళ్ళకైతే వార్డ్ బాయ్లకి లంచం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేజీహెచ్ మీద చర్యలు తీసుకోవాలి. అధికారులపై కమిటీ వేయాలి, ఈ వార్డు బాయ్లపై కమిటీ వేయాలి. కలెక్టర్ అయితే తక్షణమే ఈ యొక్క విషయాలు అన్నింటిని పరిశీలించి ఒక కొత్తగా కమిటీ వేసి ఎవరైతే వైద్యంకి వస్తున్న పేదలకి న్యాయం చేయాలంటూ కూడా స్వతంత్ర టీవీ కోరుతుంది. కెమెరామ్యాన్ శివమూర్త, ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.